వాళ్ళు చేసే రెసిపీ మటన్ పులుసు అండి. 1 కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వేసుకోండి. పసుపు, కారం, సాల్టు, అల్లం పేస్టు, పెరుగు వేసుకొని బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కలిపి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చిన్న పాను 2 ఇలాచి, 4 లవంగాలు, జాజికాయ, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకోవాలి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకున్నాక ఒక చిన్న కప్పు ఉల్లిపాయ, టమాటా, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక కరివేపాకు వేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీర్ కారపొడి వేసుకోండి. చాలా బాగుంటుంది ఈ మటన్ పులుసులోకి. ఇప్పుడు మటన్ వేసుకొని ఉడికించుకొని మటన్ వేసుకొని మీకు సరిపడా పులుసు ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోండి. మనకి దగ్గర పడదండి కూర. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. థ్యాంక్ యూ.